Hello everyone, you are in Shivani Talks. Follow us for more admiring stories. The topic is about Mrigashira Karti. What is the significance of Mrigashira Karti? అసలు ఎలా ప్రారంభం అవుతుంది అనేది వీడియోలో చూద్దాం. ఎవ్రీ ఇయర్ జూన్ 7th to 10th డేట్స్లో మృగశిర కార్తి స్టార్ట్ అవుతుంది. జనరల్లీ మన సూర్యుడు ఏ నక్షత్రంలోకి అయితే ప్రవేశిస్తాడో ఆ నక్షత్రం నేమ్ ఆధారంగానే కార్తీ నేమ్ డిసైడ్ చేయడం జరుగుతుంది. ఇందులో భాగంగా అశ్విని నక్షత్రం నుండి స్టార్ట్ అయ్యి మన శాస్త్రాల్లో ఉన్నట్టుగా 27 నక్షత్రాలలో రేవతి నక్షత్రం ఇస్ ద లాస్ట్ వన్. సో ఇలా ఏ నక్షత్రంలోకి అయితే సూర్యుడు ఎంటర్ అవుతాడో ఆ నక్షత్రం నేమ్తోనే కార్తీని పిలవడం జరుగుతుంది. ద స్టోరీ బిహైండ్ మృగశిర కార్తీ ఏంటంటే, లాంగ్ ఎగో విశ్వరూప మహర్షి అనే ఒక మహర్షి ఉండేవాడు. ఎన్నో యాగాలు పూజలు చేసి ఎంతో బలంగా మారిపోతాడు. అతనిలో క్రూయల్ మైండ్ ఫేస్ కూడా ఉండడంతో ఎప్పటికైనా దేవుళ్ళని జయిస్తాడేమో అనే భయంతో ఇంద్రుడిలో స్టార్ట్ అవుతుంది. ఒక ప్లాన్ ప్రకారం విశ్వరూప మహర్షిని చంపేస్తాడు ఇంద్రుడు. విశ్వరూపుడు చనిపోయాడన్న న్యూస్ వాళ్ళ ఫాదర్ ధ్వష్ట ప్రజాపతికి తెలియడంతో ఎంతో కోపంతో రగిలిపోతాడు. కొడుకు మరణానికి కారణమైన ఇంద్రుడి పైన ఎలాగైనా రివెంజ్ తీర్చుకోవాలి అని ఒక పెద్ద హోమం చేయడం స్టార్ట్ చేస్తాడు. ఆ హోమం రిజల్ట్గా ఆ హోమగుండంలో నుండి వృతార్థుడు అనే రాక్షసుడు బయటకు వస్తాడు. ఈ వృతార్థుడు చాలా స్ట్రాంగెస్ట్ అండ్ పవర్ఫుల్ ఎవిల్. అతనికి ఎలాంటి ఆయుధాలతోనూ రాళ్లతోనూ కర్రలతోనూ అండ్ డే అండ్ నైట్ కాని సమయంలో మాత్రమే చావు ఉంటుంది అనే ఒక వరం ఉంటుంది. సో అసలు అప్పటి వరకు ఉన్న ఎలాంటి ఆయుధాలతోనూ కూడా అతనికి చావు ఉండదు అనే ఒక వరంతో అతడు జన్మించి ఉంటాడు. అలా వరం ఉండడంతో విచ్చలవిడగా మనుషుల్ని హింసిస్తూ చంపుతూ తిరగసాగాడు. వృతార్థుడిని ఆపే మార్గం తెలియక దేవతలందరూ విష్ణు దగ్గరికి వెళ్తారు. అప్పుడు విష్ణు ఇచ్చే అడ్వైజ్ ఏంటంటే, వుడ్తో కానీ రాళ్లతో కానీ లోహంతో కానీ చేయని ఆయుధం అంటే దదీజీ మహర్షి అనే ఒక మహర్షి ఉంటాడు. అతని బ్యాక్ బోన్ వెన్నుముక అంటాం కదా, దాన్ని తీసి ఆయుధంగా మార్చండి అని దేవతలకు చెప్తాడు. అప్పుడు దేవతలు అందరూ దదీజీ మహర్షి దగ్గరికి వెళ్ళి ఈ సిచ్యువేషన్ అంతా ఎక్స్ప్లెయిన్ చేయగా అతను హ్యాపీగా ప్రాణత్యాగానికి ఒప్పుకుంటారు. అలా అతని బ్యాక్ బోన్ తీసి ఆయుధంగా చేసి ఆ ఆయుధాన్ని వజ్రాయుధంగా పిలుస్తారు. ఆ ఆయుధంతో వృతార్థుడు అతన్ని చంపేందుకు కరెక్ట్ టైం కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. ఒకరోజు వృతార్థుడు సముద్రం తీరాన వెళ్తుండగా ఇంద్రుడు చూస్తాడు. అది డే కాదు నైట్ కాదు, కరెక్ట్గా సన్సెట్ టైంలో ఇంద్రుడి చేతిలో వజ్రాయుధం ఉంటుంది. ఆయుధాన్ని సముద్రపు వేవ్స్ పైన నురుగలా వస్తుంది కదా, ఆ నురుగ స్లైట్గా ఆ కత్తికి తాకిస్తాడు. దాంతో ఆ ఆయుధం అటు పొడి కాదు ఇటు తడి కాని ఆయుధంగా మారుతుంది. ఆ వజ్రాయుధంతో వృతార్థుడిని చంపేస్తాడు ఇంద్రుడు. బై ది స్టోరీ, ఖగోళ శాస్త్రంలో ఇంద్రజ్యేష్ఠకు 180 డిగ్రీలో దూరంలో మృగశిర ఉండడంతో అప్పుడు తూర్పు నక్షత్రంలో ఇంద్ర నక్షత్రం ఉదయించగానే వృతార్థుడి నక్షత్రం అస్తమిస్తుంది. కాబట్టి ఇక్కడ నురుగు అనేది వర్షాలకి సూచన. ఇంద్ర నక్షత్రం అయిన జ్యేష్ఠ నక్షత్రం ఉదయించినప్పుడు సూర్యుడు మృగశిరలోకి ప్రవేశించడం వలన మృగశిర నక్షత్రం మొదలవుతుంది. అంటే మృగశిర కార్తి స్టార్ట్ అవుతుంది. వర్షాలు పడకుండా అడ్డుపడ్డ వృతార్థుడిని చంపి వర్షాలను పడేలా చేసిన ఇంద్రుడి వర్ష ప్రజాపతిగా పిలువబడతాడు. అదే వర్షదేవుడు అని అంటాం కదా. దిస్ ఇస్ ద స్టోరీ బిహైండ్ మన హిస్టారికల్ స్టోరీ ఇది అనమాట, మృగశిర కార్తి. ద స్టోరీ బిహైండ్ మృగశిర కార్తి. ఈ స్టోరీ కొంచెం అటు ఇటుగా ఋగ్వేదలోను భగవద్గీతలోను భాగవతంలోనూ చెప్పబడింది. అప్పటి వరకు విచ్చలవిడిగా కొట్టిన ఎండలు పోయి వర్షాలు పడడం స్టార్ట్ అవుతుంది. కాబట్టి ఆ సడన్ వెదర్ చేంజ్ వల్ల వచ్చే ఇన్ఫెక్టివ్ డిసీజెస్ నుండి ఎఫెక్ట్ అవ్వకుండా ఉండడానికి మృగశిర కార్తి రోజు నాన్ వెజ్ తింటారు. స్పెసిఫిక్గా నిమోనియా లాంటివి ఉన్న వాళ్ళకి చేప మందు వేస్తారు, దగ్గు దమ్ము లైక్ దట్. నాన్ వెజ్ తినని వాళ్ళైతే ఇంగువ బెల్లం
ముద్దలాగా చేసి గొంతులో వేసుకుంటారు. మృగశిర కార్తె స్టార్ట్ అయిందంటే అగ్రికల్చర్ ఫార్మింగ్ వర్క్స్ కూడా స్టార్ట్ చేస్తారు. మొత్తానికి మృగశిర కార్తె సిగ్నిఫికెంట్ సైంటిఫిక్ రీజన్ అండ్ హిస్టారికల్ స్టోరీ ఇదే. Follow for more interesting stories and interesting content. Bye bye all.